పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకన పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలో అమెరికా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ సైనిక దళాల ముఖ్య ప్రతినిధి సంచలన ఆరోపణలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురైన ఓటమిని ఒక దౌత్యపరమైన ముందడుగుగా ప్రపంచం ముందు చిత్రించే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టిగా హితవు పలికారు. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులను నిలువరించడంలో అమెరికా రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని, ఆ నిస్సహాయతను ఇప్పుడు ఒక విజయంగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. అగ్రరాజ్యం తన పరువు కాపాడుకోవడానికి అబద్ధపు ప్రచారాలకు తెరలేపిందని, ఇది అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించడమేనని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి కఠిన చర్యలకైనా తాము వెనుకాడబోమని, శత్రువుల ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టే పూర్తి సైనిక సామర్థ్యం, సంసిద్ధత తమకు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు అదుపు తప్పడానికి, అస్థిరత ఏర్పడటానికి కేవలం అమెరికా జోక్యమే ప్రధాన కారణమని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తున్న అపరిమితమైన సైనిక, ఆర్థిక సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఒకవైపు ప్రపంచ దేశాల ముందు శాంతి చర్చల గురించి గొప్పగా మాట్లాడుతున్న అమెరికా, మరోవైపు క్షేత్రస్థాయిలో ఇజ్రాయెల్ను యుద్ధానికి ప్రోత్సహిస్తోందని వారు ఆరోపించారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి వల్ల శాంతి స్థాపన సాధ్యం కాదని, ఇది కేవలం యుద్ధాన్ని మరింత విస్తరింపచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఇరాన్ ప్రతినిధి విశ్లేషించారు. అమెరికా తన పాతకాలపు సామ్రాజ్యవాద పోకళ్లను వీడాలని, లేని పక్షంలో పశ్చిమాసియాలో దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. అగ్రరాజ్యం చేస్తున్న తప్పుడు ప్రకటనలు ఆ దేశ విశ్వసనీయతను మరింతగా దిగజార్చుతున్నాయని, ఇకనైనా వాస్తవాలను గ్రహించి ప్రవర్తించాలని ఇరాన్ సూచించింది. అమెరికా తన అబద్ధపు ప్రచారాలను, ఇజ్రాయెల్ పక్షపాత వైఖరిని కనుక మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ సైనిక ప్రతినిధి తుది హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ భూభాగంపై కానీ, తమ ప్రయోజనాలపై గాని ఎలాంటి దాడి జరిగినా దానికి ప్రతిస్పందన అత్యంత భీకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం అంటే కేవలం క్షిపణుల ప్రయోగం మాత్రమే కాదని, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసే అనేక మార్గాలు తమ వద్ద ఉన్నాయని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది. అగ్రరాజ్యం తన సైనిక శక్తిపై ఉన్న మితిమీరిన నమ్మకంతో ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేయకూడదని, గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలని వారు హితవు పలికారు. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని అమెరికాను నిలువరించాలని ఇరాన్ కోరుతోంది. మొత్తం మీద నెల రోజులనుకున్న యుద్ధాన్ని అవలీలగా ముగిద్దామనుకున్న ట్రంప్కు ఇప్పుడు ఇరాన్ వేసే ప్రతి కౌంటర్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది.